టెరా, ఫ్లోరా, లారా ఈ ప్రొడక్ట్స్ వీటిని ప్రిపేర్ చేయడానికి, డిజైనింగ్ చేయడానికి, వాటి టెక్స్ట్ వాటి మీద ఇవ్వడానికి సో దాన్ని ఎలా డిజైన్ చేసామని కూడా చెప్తాను. ఫస్ట్ టెరా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి రీజన్ గ్రోత్ అంటే లీఫ్ని దృష్టిలో పెట్టుకొని దానికి గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది. దాని మీద మొత్తం లీఫే ఉంటుంది. ఆ టెరా మీద మొత్తం లీవ్స్ ఉంటాయి, ఆకులు, అన్ని రకాల ఆకులు ఉంటాయి. అంటే పెరిగే దశలో మొక్కలో జరిగే జీవరసాయనిక చర్యలకు సంబంధించి ఎన్ని రకాల న్యూట్రియంట్స్ పార్టిసిపేట్ చేస్తాయో అవన్నీ ఏ శాతంలో ఉండాలో వాటిని సైంటిఫిక్గా పొందుపరిచి వాటిని మొత్తం ఈ టెరా అనే ప్రొడక్ట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్స్ని కంపోజిషన్స్ని సెట్ చేయడానికి నేను, రామి, జోర్డాన్ కంపెనీ టీం ఒక కెఫేలో ఈవినింగ్ 7:30కి కూర్చుంటే అర్లీ మార్నింగ్ 3 o'clock అయింది. వాళ్ళ ఫ్రెండ్ కెఫేలో కూర్చోబెట్టారు కంపెనీ వాళ్ళు. సో నాకు కావాల్సిన కాంబినేషన్స్ వాళ్ళు చేయాలి, దానికి రా మెటీరియల్స్ సెట్ చేయాలి, పర్సంటేజెస్ సెట్ చేయాలి, ప్లస్ మన ఇండియన్ ఫర్టిలైజర్ యాక్ట్ని సాటిస్ఫై చేయాలి. అదొక పెద్ద సమస్య, వరల్డ్లో లేని సమస్య ఇండియాలో ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజెస్ ఏవైతే ఇచ్చింటారో జీవోలో విచిత్రంగా ఇచ్చింటారు అనమాట. సో వాటిని సాటిస్ఫై చేస్తూ గ్రోత్కు సంబంధించిన ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి, అలాగే ఫ్లవరింగ్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ని పింక్ కలర్ ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ అన్ని రకాల ఫ్లవర్స్ ప్యాకెట్ మీద ఉంటాయి. సో లేడీ హెడ్ ఇచ్చి ఫస్ట్ లేడీ హెడ్ మీద లీఫ్ ఇచ్చాము, తర్వాత ఫ్లోరా లేడీ హెడ్ మీద ఫ్లవర్స్ ఇచ్చాము. పింక్ కలర్ ఇచ్చి సింబల్గా ఫ్లవర్కి అంటే పింక్ కలర్ని ఎక్కువగా ఆ ఫ్లవర్స్కి వాటికి యూజ్ చేస్తాం కాబట్టి సో ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లోరా అంటే ఫ్లోరా అంటే బ్లూమింగ్ అంటే పూత, మనం ఫ్లవర్స్ రావడాన్ని బ్లూమింగ్ని ఫ్లోరా అంటారనమాట. సో అలా ఆ ఫ్లోరా అనే ఒక టెక్నికల్ వర్డ్ తీసుకొని దాంట్లో పూత దశలో ఏ ప్రొడక్ట్స్ ఉండాలో అంటే ఒక మొక్క నుంచి పూత రావడానికి ఏ ఎలిమెంట్స్ ఆ బయోకెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయో అవన్నీ అందులో పొందుపరిచి ఫ్లోరాని డిజైన్ చేయడం జరిగింది. తర్వాత లారా అది ఎల్లో కలర్ ఇచ్చి అంటే ఫ్రూట్ కలర్కి ఎల్లో ఇచ్చాము. సో అందులో ఓన్లీ ఫ్రూట్స్ ఉంటాయి డిజైన్లో, ఎక్కువ ఏదేదో డిజైన్ చేయకుండా సింపుల్ డిజైన్, లేడీ హెడ్ మీద కూడా ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇలా లీఫ్, ఫ్లవర్, ఫ్రూటు, గ్రోత్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్, ఫ్రూటింగ్ స్టేజ్, ఈ 3 స్టేజెస్కి ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ ఏ కంపెనీ ఇవ్వనటువంటి కాంబినేషన్స్లో ఫస్ట్ టైం ప్రతిభా బయోటెక్ లాంచ్ చేసింది. 1 monthలో నేను యాక్చువల్ సీజన్ ఎండింగ్లో ప్రొడక్ట్స్ తెస్తున్నాం కదా అని చెప్పేసి ఒక్కొక్క ప్రొడక్ట్ 60 tons మాత్రమే ఆర్డర్ చేశాను. అది ఇంకా ఈ సీజన్ అయిపోతుంది కదా, 60 tons జస్ట్ అది చాలే అని చెప్పేసి ఎగ్జాక్ట్గా 20 days తిరిగి చూసేసరికి ప్రొడక్ట్ లేదు నా దగ్గర. జస్ట్ 20 days 120 tons ఊదేశారు అంతే. ఎక్కడి నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్. సో జోర్డాన్ దేశం నుంచి ప్రపంచంలో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్లో నంబర్ 1 స్థానంలో జోర్డాన్ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీ కెమెప్కో లాంటి బిగ్ కంపెనీస్ అన్నీ జోర్డాన్లో ఉంటాయి. మీకు తెలుసు కెమెప్కో వరల్డ్ టాప్ కంపెనీ. సో అటువంటి కంపెనీ కూడా అక్కడే ఉంటుందన్నమాట. వాళ్ళ రా మెటీరియల్స్ చాలా హైలీ 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి కూడా. సో ఆ ప్రొడక్ట్స్ని ఇప్పటి వరకు ఇండియాకి ఎవరు ఇంపోర్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు చీప్ ప్రొడక్ట్ కావాలి. జోర్డాన్కి అందుకే మన వాళ్ళు ఎవరు పోరు. అక్కడికి యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ వీళ్ళే వస్తారు. అక్కడ ఫార్మర్స్ అంత కాస్ట్ పెట్టగలుగుతారు కాబట్టి ప్రొడక్ట్స్కి వాళ్ళు మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటారు అక్కడ నుంచి. ఇండియన్ కంపెనీస్ జోర్డాన్లో అసలు అడిగే పెట్టవు, ఆ కంపెనీస్ జోలికి వెళ్ళరు. మనకేందంటే 1919 ఈ 13-040 ఇవన్నీ ఇప్పటికీ మనకు 100 రూపాయల లోపల కావాలి. ఎలా వస్తాయి? ఇంత కాస్ట్ పెరిగిపోయిన ప్రొడక్ట్లు 100 రూపాయల లోపల ఎలా వస్తాయి? యూరియా, మెగ్నీషియం సల్ఫేట్ పౌడర్ చేసి వాటికి కలర్ యాడ్ చేసి ప్యాకెట్లు ఇస్తే వస్తాయి. అదే ఇస్తున్నారు అందరూ. ఆ చీటింగ్ని మీరు అర్థం చేసుకోకుండా వాటిని అంటగట్టేస్తున్నారు ఫార్మర్స్కి. దయవుంచి అది చేయకండి. యూరియా, మెగ్నీషియం సల్ఫేట్ కలిపితే వెంబడే గ్రీనిష్గా వస్తుంది, అనవసరమైన గ్రోత్ వస్తుంది. దాన్ని చూసి రైతుకి అర్థం కాదు, అంటే ఇది పనిచేసింది అనుకుంటాడు. కానీ రైతుకి పెరుగుదల దశలో ఏమి ఇవ్వాలి, పూత దశలో ఏమి ఇవ్వాలి, కాయ దశలో ఏమి ఇవ్వాలి, ఆ కాంబినేషన్స్ మనకు తెలిసి ఇవ్వాలి, అవన్నీ ఉండాలి. అందుకే
నాకు డీలర్స్ కానీ ఫార్మర్స్ కానీ నా గ్రూప్లో ఫార్మర్స్ కానీ వాళ్ళు పెడుతున్న ఈ ఫీడ్బ్యాక్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. మనము ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్లో క్రాప్స్ ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఫ్లోరా గురించి కానీ లారా గురించి కానీ రైతులు చెప్తుంటే, సార్ చిల్లీస్లో స్ప్రే చేసిన మల్లె తోట ఉన్నట్టుంటుంది సార్, అంత ఇదిగా వస్తున్నాయి సార్ పూత, విపరీతంగా అసలు అదేదో పిగిలినట్లు వచ్చేస్తుంది పూత, అంత బాగుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఆ పూత రావడానికి ఏ ఏ టెక్నికల్స్ కావాలో ఆ టైంలో అవన్నీ అందులో ఉన్నాయి. అలాగే ఫ్రూట్ సెట్టింగ్ లారా, అందులో కూడా అంతే. ఫ్రూట్ సెట్ కావాలంటే, అంటే కాయ ఫామ్ కావాలంటే ఏమేం కావాలో అవన్నీ అందులో ఉన్నాయి. అందువల్ల ఇందాక నాకు ఈవినింగ్ రాజంపేట డీలర్ చెప్పారు, మామిడిలో ఫస్ట్ టైం సార్ నేను ఈ ఫ్లోరా వాడించిన తర్వాత లారా వాడించడం స్టార్ట్ చేశాను. విపరీతంగా కాపు కాస్తుంది, ఎప్పుడు మేము చూడలేదు, అంత బాగా కాపు కాస్తుంది, అసలు అద్భుతం సార్. ఈ సంవత్సరం మీరు నాకు అందించలేకపోయారు. టు బీ ఫ్రాంక్, నేను ఆర్ఎం కిసాన్ సెంటర్లో కొంత స్టాక్ తీసుకొచ్చారనమాట, అక్కడ వాడదామని. డీలర్స్ ఒత్తిడికి తట్టుకోలేక మన ఆర్ఎం కిసాన్ సెంటర్ నుంచి కూడా తిరిగి మళ్ళీ డీలర్స్కి పంపించాల్సి వచ్చింది నేను, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక. సో ఆ డీలర్ కూడా చెప్పడం, నెక్స్ట్ ఇయర్ ఈ 3 ప్రొడక్ట్స్ 30 టన్స్కు తక్కువ కాదు సార్ నా దగ్గర సేల్ అని చెప్పారు రాజంపేట డీలర్. అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఈ 3 ప్రొడక్ట్లు అయినపు రావాలి, టెరా, ఫ్లోరా, లారా. ప్రతి రైతు వీటిని అడగాలి. అంతలా వీటిని మనం ప్రమోషన్ చేయబోతున్నాము సమ్మర్ క్యాంపెయిన్లో. డోర్ టు డోర్ సమ్మర్ క్యాంపెయిన్లో హోమ్ డెమోస్తో ఈ ప్రొడక్ట్స్ని ఎరగదీయబోతున్నాము. నేను కూడా పార్టిసిపేట్ చేయబోతున్నా. ఫస్ట్ టైం విలేజ్ లెవెల్లో హోమ్ డెమోస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయబోతున్నా. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది ఈ 3 ప్రొడక్ట్స్ని అలా తీసుకెళ్లాలని. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ మీద చూపించి ఖచ్చితంగా వీటిని చాలా హై లెవెల్కి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. రైతు సోదరులకు శుభవార్త. నేటి నుండి మీ ప్రతిభా బయోటెక్ అద్భుతమైన 3 ఉత్పత్తులను మీ ముందుకు తీసుకొస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. మొట్టమొదటిసారిగా పైరు దశను బట్టి ఒకే ఉత్పత్తిలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఉండేలా శాస్త్రీయంగా తయారు చేయబడ్డాయి. ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు మీకెవ్వరి సలహాలు. టెరా, ఫ్లోరా, లారాలు వాడండి, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇంకొక శుభ పరిణామం మన ప్రయాణంలో, మీ అందరికీ కోకోలి గురించి తెలుసు, ఎంత బాగా సక్సెస్ అయిందో ఇండియాలో. సో మనం ఎక్స్క్లూజివ్గా ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నాము, పేటెంటెడ్ ప్రోడక్టు. ఇప్పుడు అలాంటి ఉత్పత్తులే తయారు చేయడానికి కోకోలీలా ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, అంటే గ్రాన్యులేటెడ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. కోకోలి అనేది గ్రాన్యులేటెడ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. సో అలాంటి ప్రొడక్ట్స్ ఇక నంబర్ ఆఫ్ కాంబినేషన్స్తో తయారు చేయడానికి, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కూడా నంబర్ ఆఫ్ కాంబినేషన్స్తో తయారు చేసి ఇండియాలో మార్కెట్ చేయడానికి మరియు ఎక్స్పోర్ట్ చేయడానికి గూడూరు దగ్గర, అంటే చెన్నై పోర్టుకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో మనుబోలు ఆ ఊరిలో మనం సెరెస్ ఆగ్రోస్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసాం, సెరెస్ ఆగ్రోస్. సో ఇది మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందులో గ్రాన్యులేటెడ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, అలాగే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ పౌడర్ ఫామ్స్, ఇవి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ వీటిని ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చెన్నై పోర్టుకు దగ్గరగా ఈ సంస్థని మనం స్థాపించడం జరిగింది. ఏప్రిల్ 15th తర్వాత ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏప్రిల్ 15th తర్వాత ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో దగ్గరలో ఉన్న డీలర్స్ని, మా స్టాఫ్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది కంపెనీ ఓపెనింగ్కి. సో ఇది ఈ సెరెస్ ఆగ్రోస్. సో ఇప్పుడంతా మొత్తం ఎరెక్షన్ నడుస్తోంది. ఒక 20-25 డేస్లో ప్రొడక్షన్ ట్రయల్ స్టార్ట్ అవుతాయి. సో దీంతో ఇంకొంచెం మనం ముందుకెళ్తాము. అంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచానికి వ్యవసాయ రంగానికి ఏ ప్రొడక్ట్స్ కరెక్ట్గా ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని అందివ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఈ కంపెనీని ఇక్కడ స్థాపించడం జరిగింది. దీని గురించి కూడా మీకు తొందరలో పూర్తి ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. సో థ్యాంక్ యూ.